జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు రాహుల్ గాంధీ ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు. సరే, ఎందుకో ఆ అద్భుతం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? బీహార్ రాష్ట్ర అసెంబ్లీకు ఈ సంవత్సరంలో అక్టోబర్లోనో లేదా నవంబర్ నెలలోనో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మిషన్ అయితే ప్రారంభించింది. అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టును కొత్తగా తయారు చేసిందనమాట. నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను తరచుగా దేశంలో అమలు చేస్తానే ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొన్నటి వరకు 10 సార్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే చేపట్టిందనమాట. ఈ క్రమంలోనే ఇప్పుడు బీహార్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడతా ఉండడంతో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే చేపట్టింది. మళ్ళీ బీహార్ లో చివరగా 2003లో 2003లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి. ఇక అప్పటి నుంచి బీహార్ ఓటర్ల లిస్టును మళ్ళీ తయారు చేయాల కొత్తగా. అంటే కొత్త వారిని చేర్చుకుంటున్నారే గానీ ఇప్పుడు ఆ ఓటర్ల లిస్టులో ఈ చనిపోయిన వాళ్ళ పేర్లు కావచ్చు, అదే విధంగా కొంతమంది ఈ ఊర్లో ఒక ఓటు ఉంటుంది, ఇంకొక జిల్లాలో ఇంకొక ఓటు ఉంటుంది, లేకపోతే ఇంకొక ఊర్లో ఇంకొక ఓటు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ వాటిలో తీసేయాల. లేదా బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకు పోయి బతుకుతూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లను తీసేయడం గానీ, లేదా అక్రమంగా బీహార్లోకి ప్రవేశించి ఫేక్ ఓటర్ ఐడి కార్డులను సంపాదించిన వాళ్ళ పేర్లను తొలగించడం గానీ చేయలేదన్నమాట. అంటే ఎంతసేపటికి యాడ్ చేయడమే కానీ ఈ ఫేక్ ఓట్లన్నీ కూడా తీసేయడం అనేది జరగాల గత 20-22 సంవత్సరాల నుంచి. అందుకే ఇప్పుడు బీహార్లో 3 నెలల పాటు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో మొత్తంగా 65 లక్షల దొంగ ఓట్లు బయటపడినాయి. 65 లక్షల దొంగ ఓట్లు అంట. 65 లక్షల ఓడి అమ్మ. వాటిలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసేసి కొత్తగా ఓటర్ల లిస్టును అయితే తయారు చేసింది. బీహార్లో మొత్తంగా 7 కోట్ల మంది వరకు తమ ఓటునైతే ఈ ఓటర్ల లిస్టులో నమోదు చేసుకున్నారు. ఈ విధంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయ్యి 17 రోజులు గడిచింది. అయితే బీహార్లో తమ ఓటు హక్కును నమోదు చేయించుకున్న ఈ 7 కోట్ల మందిలో ఎవరు కూడా తమ ఓటు పోయిందని గాని, లేదా తాము లేకుండానే తమ ఓటు దాంట్లో పెట్టినారని గాని, అంటే దొంగోట్లు అంటారు కదా, ఆ విధంగా దొంగోట్లు పెట్టారని గాని కంప్లైంట్ అయితే ఇంతవరకు రాల. అంత పగడ్బందీగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు, దాని తోక పార్టీలైనటువంటి ఈ ఆర్జేడీకి గానీ లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు గానీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే బీహార్ లో ఈ 3 పార్టీలు కలిసి రాక్షస రాజ్యాన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ 3 పార్టీల్లో ఉన్న అభ్యర్థులంతా కూడా ఆల్మోస్ట్ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్లే. ఇక వీళ్ళు ఈ ఫేక్ ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకొని ఎన్నికల్లో గెలిచిపోదామని చెప్పేసి పక్కా ప్లాన్ తో ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రారంభించి మొత్తం దొంగోట్లన్నింటినీ కూడా తీసి పక్కన దొబ్బింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆర్జేడీ పార్టీ కావచ్చు, అలాగే ఈ నికృష్టుల పార్టీలకు కూడా అర్థం కావడంలే. సరిగ్గా ఈ సమయంలోనే ఈ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే ఒక ఫేక్ నినాదాన్ని తల మీదకి ఎత్తుకున్నాడు. నేను 100కు 100% ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇది రాహుల్ గాంధీ నినాదం కానే కాదు. ఇది అమెరికన్ డీప్ స్టేట్ ఇచ్చినటువంటి ప్లాన్ అనమాట. వాళ్ళు ప్లాన్ ఇస్తే ఈనాడ అమలు చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఈ ఓట్ చోరీ నినాదంతో రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ అధికార యాత్ర అనేటటువంటి ఒక డూప్ యాత్ర, ఒక అబద్ధపు యాత్ర ప్రారంభించాడనమాట. బీహార్లో ఈ ఓట్ అధికార యాత్రను 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు నిర్వహించున్నారు. ఇక ఈ ఓటు అధికార యాత్రను చాలా ప్లాన్డ్ గా తయారు చేస్తారనమాట. ఈ ఓట్ అధికార యాత్రను ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలోనూ, అలాగే అక్రమ వలసదారులైనటువంటి ఈ బంగ్లాదేశ్ ముస్లింలు, అదేవిధంగా మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి బీహార్ సరిహద్దు ప్రాంతాలలో ఈ ఓటు అధికార యాత్రను అయితే నిర్వహిస్తున్నారు. చూడండి, ఆ తెలివితేట చూడండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే కదా ఎక్కువ మద్దతు లభించేది, అంతే కదా. ఈ ఓటు అధికార యాత్ర జరిగే ప్రదేశాలు వరుసగా టెహ్రీ, ఔరంగాబాదు, అంటే బీహార్ లో కూడా అనమాట. ఇకపోతే పునామా, వాజీర్గంజ్, షేక్పురా, సుల్తాన్ గంజ్, ఖతిహారు, నార్పత్ గంజ్, హుస్సేన్ చౌక్, ముజఫర్పూర్, గోపాల్గంజ్, అర్రహల్ మీదుగా చివరకు పాట్నాతో ఈ యాత్ర అనేది ముగుస్తుంది. ఇకపోతే రాహుల్ గాంధీ ఈ యాత్రను
అట్టహాసంగా ప్రారంభించాడు. అబ్బా మామూలుగా కాదులే ఆ బిల్డప్. ఆర్జేడీ టాప్ లీడరు, అదేవిధంగా బీహార్ ఇండి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి తేజస్వి యాదవ్తో కలిసి ఈ యాత్రనైతే ప్రారంభించాడు. తేజస్వి యాదవ్ అంటే పొరపాటున గనక బీహార్లో ఇది గనక గెలిచిందనుకో కాంగ్రెస్ కూటమి, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయిపోతాడు. సత్యా బీహార్ వాళ్ళు ఏలా వాళ్ళ బతుకు ఇంకా చెప్పలేము, ఇంకా మాటల్లో వర్ణించలేము అట్టుంటది. అంటే ఆయనతో కలిసి యాత్రను ప్రారంభించాడనమాట. అయితే ప్రజల నుంచి మాత్రం రెస్పాన్స్ అనుకున్నంతగా రావడం లే. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఒక 100 మంది, ఇక దేశం నలుమూలల నుంచి రప్పించినటువంటి విలేకరులు ఒక 200 మంది తప్పించి ప్రజలు పెద్దగా ఈ రాహుల్ గాంధీ యాత్రలో పార్టిసిపేట్ చేయడం లేదంట. దీంతో బీహార్లో పని పాట లేకుండా పడి ఉండేటటువంటి వాళ్లకు రోజుకు ఒక 200 రూపాయలు 300 రూపాయలు కూలిచి ఈ రాహుల్ గాంధీ యాత్ర తరలిస్తారంట. అంటే జనాలు కనపడాలి కదా, లేకపోతే అవమానం కదా. అందులోనూ 56 ఏళ్ళ యువనేత అయిపోయా. ఆ విధంగా దాదాపుగా రోజుకు 200 మంది జనాన్ని తోలినప్పటికి కూడా గత 3 రోజులుగా ఈ రాహుల్ గాంధీ యాత్ర తుస్సమని సాగుతుందన్నమాట. సప్పగా బీహార్ ప్రజలు ఈ రాహుల్ గాంధీని చూడడానికి పెద్దగా ఇష్టపడలేదంట. తప్పు కదా ఇదే. 56 ఏళ్ళు వచ్చినా కూడా యువనేత మాదిరి ఉన్నాడే, మా ఓడ బాడీ బిల్డర్ మాదిరిగా మా ఓడిని చూసేదానికన్నా పాబల్లా మీరా? తప్పు కదా ఆ మాదిరా. కండలు చూపిస్తూ ఉంటాడు పార్లమెంట్లో కూడా, తెల్లది ఒక టీ షర్ట్ ఒకటి వేసుకొని తిట్ట. అంత అందగాడియా మా ఓడు. అలాంటి వాడు చూడండి బాగపోతే ఎట్టది. పాపం ఆయన ఫీల్ అవ్వడా అట్ట. అయితే తేజస్వి యాదవ్ను కూడా వెంట తెచ్చుకున్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఇక ఈ యాత్ర ఇదే విధంగా సాగితే తమ పరువు పోవడం ఖాయమని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందంట. ఇక ఈ మిగిలినటువంటి 13 రోజుల్లో ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాల. మొత్తానికైతే ఓడిపోయినా కూడా ఈ ఓటమి మాది కాదు, ఎలక్షన్ కమిషను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసి కుమ్మక్కైపోయి ఈ విధంగా వాళ్ళు గెలిచినారు, అంతే తప్పితే ఇది మా ఓటమి కాదని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడేదానికి ఇప్పుడు ఈ తతంగాలన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటున్నారా? అది విషయం అయితే. ఎందుకంటే మింగలేక మంగళవారం అన్నట్టు ఆ సొట్టు ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరిని తెలియాలి కదా. ఇప్పుడు హర్యానాలో ఓడిపోయినారు, ఢిల్లీలో ఓడిపోయినారు, మహారాష్ట్రలో ఓడిపోయినారు. ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీ కూటమి ఏడన్నా గెలిచినా కూడా, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఏడన్నా గెలిచినా కూడా ఏదో వాళ్ళు గెలుస్తారు కానీ ఏళ్ళ సీట్లు చూడకపోతే ఏళ్ళ ముట్టి నేల అంటుంది. అట్టర్ ఫ్లాప్ ఈ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఎలాగోలా ఏడా పరుగు పోయేది ఖాయం. బీహార్లో ఎలాగో గెలిచేది ఎన్డీఏ పార్టీనే. ఎలాగోలా ఏదో ఒకటి చేసి ముక్కి మూలిగి ఏదో విధంగా ఆ అబండాల్లో ఆ నిందల్లో తీసుకుపోయి అవతల మీద వేద్దాము అని చెప్పేసి ఇప్పటి నుంచే పెద్దగా ప్లాన్ చేసుకుంటున్నారు. అది విషయం. అంత మించి అయితే ఇంకేమీ లేదు. మనం అందరం అర్థం చేసుకోవాలి ఆ నిజాన్ని. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.